ఓయ్, ఏంటి అలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టు మన రెండు కుటుంబాలు కలవచ్చు, మన పెళ్లి జరగచ్చు. కానీ నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు బావా. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు జరగబోయేదాన్ని ఊహిస్తున్నావు. నేను ఇప్పటి వరకు జరిగినవి చూసి మాట్లాడుతున్నాను. నా చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను. తనెన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, అందరితో ఎన్ని మాటలు పడిందో. ఎవ్వరు మాట్లాడినా రెండో భార్య అని మాట్లాడడమే. టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసినా ఫైనల్ గా రెండో భార్య దగ్గరికి వచ్చి ఆపేయటమే. విసిగిపోయింది బావా మా అమ్మ. ఆవిడలో ఉన్న ఓర్పు, సహనం చచ్చిపోయాయి. మీ అన్నపూర్ణ అత్తయ్య అంటే మా అమ్మ కోపం లేదు, కానీ ఆవిడతో మా అమ్మ కలవలేదు. వాళ్ళ పెళ్లికి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో, అసలు ఇద్దరు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఎవరికీ తెలీదు బావా. నిజమే వేద, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఎందుకు ఇద్దరూ శత్రుత్వం లేని శత్రువుల్లా ఉంటున్నారో ఎవరికీ తెలీదు.